థంబ్‌నెయిల్ చూసి ఇదేం లాజిక్ అనుకోకండి. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోన్న చర్చ ఇదే. ఏపీలో ప్రభుత్వం మారింది. వైసీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇలాంటి పరిణామాల మధ్య జగన్ అసెంబ్లీకి వెళతారో లేదో అన్నది కూడా అనుమానమే. ఇదంతా ఎలా ఉన్నా వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలపై చంద్రబాబు సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలపై వరుసగా కేసులు వేస్తోంది. ఈ కేసుల వ్యవహారం ఎప్పుడో ఒకరోజు జగన్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈయన జైలుకు వెళ్ళడం ఆలస్యం అవ్వచ్చేమో కానీ వెళ్ళడం మాత్రం పక్కా అంటూ ఇప్పటి నుంచే అంచనాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే వైసీపీ పరిస్థితి ఏంటి? బలగం ఉన్న బలం లేని పరిస్థితుల్లో ఫ్యాన్ పార్టీ బతికి బట్టగడుతుందా అనే చర్చ అయితే మొదలైంది. జైలుకెళ్లే పరిస్థితులే వస్తే జగన్ స్థానంలో వైఎస్ కుటుంబం నుంచే ఎవరో ఒకరు పార్టీ పగ్గాలు అందుకోవాలి. లేదంటే పార్టీ ప్రయాణం మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాల్సిందే. మరి విజయం ఆ పని చేస్తారా? పోనీ జగన్ సతీమణి భారతి చేయగలరా అంటే ఆ ఇద్దరితో సాధ్యమయ్యే పరిస్థితి లేదు. మీడియా ముందు మాట్లాడటమే వాళ్ళ కష్టం. అలాంటిది అధికార పార్టీని ఢీకొట్టి పార్టీని నిలబెట్టడం అంటే అంత ఈజీ ఏం కాదు అనే చర్చ జరుగుతోంది. అంటే ఇప్పుడు ఎలా చూసినా కనిపిస్తోన్న ఆప్షన్ షర్మిల మాత్రమే. తిరిగి సొంత గుటికి వచ్చే చెల్లెమ్మ అంటూ సోషల్ మీడియాలో కొత్త ప్రచారం మొదలైంది. ఎలాగూ కడప ఎంపీ అవినాష్ రాజీనామాపై చర్చ జరుగుతోంది. వచ్చి అక్కడి నుంచి పోటీ చేసి పార్టీ పగ్గాలు అందుకోవమ్మా అంటూ వైఎస్ ఫ్యామిలీ సానుభూతి పరులు ఇప్పుడు కొత్త చర్చ మొదలుపెట్టారు. మరి జగన్ పేరు చెబితేనే భగ్గుమనే షర్మిల దీనికి అంగీకరిస్తారా లేదా అన్న సంగతి ఎలా ఉన్నా చర్చ జరుగుతున్నట్లే. జగన్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులే వస్తే షర్మిల మాత్రమే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని బతికించింది షర్మిలనే. అన్న వదిలిన బాణాన్ని అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టి వైసీపీకి ప్రాణం పోసింది. జగన్ మీద సింపతి తీసుకురాగలిగారు షర్మిల. అలాంటి పరిస్థితే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందని, అదే జరిగితే పుట్టింటికి రా షర్మిల అంటూ వైఎస్ అభిమానులు కామెంట్లు పెడుతున్న పరిస్థితి.